హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్ కుష్కా రైస్. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కుష్కా రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మందపాటి డేషా తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వగానే ముందుగా ప్లేట్లో రెడీగా పెట్టుకున్న స్పైసెస్ వేయాలండి. స్పైసెస్ వచ్చేసి చెక్క, లవంగ, యాలక్కాయలు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, షాజీరా, మరాఠీ మొగ్గ వేసానండి నేను. తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా వేగగానే జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేయాలండి. ఆనియన్స్ మాత్రం బాగా రెడ్గా అవ్వాలండి. రెడ్గా అయిన తర్వాతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇదిగో నేను చూపించిన విధంగా ఇలా రెడ్గా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. 2 టేబుల్ స్పూన్స్ అండి, టీ స్పూన్స్ కాదు. 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపండి. వేపిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని వేయండి. పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే కొత్తిమీర, పుదీనా బాగా కడుక్కొని కొత్తిమీర, పుదీనా కూడా 2 గుప్పెళ్ళు వేయండి. కొత్తిమీర, పుదీనా వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని అవి కూడా మంచిగా కట్ చేసుకొని టమాటోస్ కూడా వేయండి. టమాటోస్ బాగా మగ్గాలండి. టమాటోస్ మగ్గిన తర్వాతే మీరు వేరే ఏమైనా వేయండి. టమాటోస్ చూపిస్తున్నాను కదా, నేను చూపించిన విధంగా బాగా మగ్గనివ్వండి. ఇదిగో ఈ స్టేజ్లో ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేయండి, పసుపు వేయండి చిటికెడు. అలాగే ఇవి 2 వేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కూడా ఒక్కొక్క స్పూన్ వేయండి. వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. మసాలా బాగా వేగితేనే రైస్ బాగా టేస్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మసాలా బాగా వేగడానికి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. మసాలా ఇలా బాగా మగ్గిన తర్వాత ఈ స్టేజ్లో మనం వాటర్ వేసుకోవాలండి. మనం తీసుకున్న బియ్యానికి ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే దానికి డబల్ వాటర్ పోయాలి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ రైస్కి 6 గ్లాసెస్ వాటర్ పోసాను. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఒక లెమన్ పిండి వేసేసుకొని, లెమన్ పిండిన తర్వాత బియ్యం కూడా వేసేసుకోండి. బియ్యం వేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్కి ఇలా అవుతుందండి. ఇలా అయినప్పుడు ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకున్న ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయిందండి రైస్. చూసారా, అస్సలు కొంచెం కూడా బియ్యం ఎక్కడ విరిగిపోకుండా అన్నం పొడి పొడిలాడుతూ టేస్టీగా మంచి కలర్తో నెల్లూరు కుష్కా రైస్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.